గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరేనన్న సర్కార్. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రజెంటేషన్. 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు వంచుతాం. ఇంజనీరింగ్ తొలి విడతలో 59,980 మంది చేరిక. బీటెక్ సీట్లు సాధించిన ఆసక్తి చూపని 17,581 మంది. మిగిలిన మొత్తం సీట్లు 23,074. 25 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్. మరో 5,000 వరకు సీట్లు పెరిగే అవకాశం. కరువు తీవ్రవాన. రాష్ట్రంలోని పలుచోట్ల కుండపోత వర్షాలు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం. వెంకటాపురంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు. అల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్. వచ్చే 3 రోజులు భారీ వర్ష సూచన. మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపేతం. రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతుకు ప్రణాళిక. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఎంజీబీఎస్లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు. స్థానికత సమస్యకు పరిష్కారంతో రండి, లేదంటే పర్మిషన్ను డిస్మిస్ చేస్తాం. నీట్ యూజీ విద్యార్థుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సీజే జస్టిస్ గవాయ్ హెచ్చరిక. తల్లిదండ్రుల కోణంలోనూ చూడాలని సర్కార్కు హితవు. ఇప్పుడు సాక్షి. పోలవరం వద్ద 651 టీఎంసీల మిగులు. తెరపైకి ఏపీ సరికొత్త వాదన. కేవలం 200 టీఎంసీల తరలింపునకే గోదావరి బనకచెర్ల అనుసంధానం. బొల్లపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 200 టీఎంసీలకు పెంచుకోవచ్చు. తమ రాష్ట్రానికి వచ్చే జలాలు తమవేనని స్పష్టీకరణ. బనకచెర్లపై సీడబ్ల్యూసీ కొర్రీలకు ఏపీ ప్రభుత్వం సమాధానాలు. సింధూర్పై 28న ప్రత్యేక చర్చ. చెప్పకుండా వచ్చి లేఖ ఇచ్చేసి తన రాజీనామా లేఖను తానే స్వయంగా వెళ్లి రాష్ట్రపతి ముర్ముకు ధన్కడ్ అందజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేంద్రం మెడలు వంచుతాం. బీసీ కార్పొరేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్డినెన్స్ చుట్టే అంతా. స్థానిక రిజర్వేషన్ల పెంపుపై తొలగని సందిగ్ధత. ఇప్పటి వరకు వెలువడని ఆర్డినెన్స్ ఇంకా రాజ్భవన్కే చేరలేదంటూ అధికార వర్గాల్లో చర్చ. ఏజీని గవర్నర్ పిలిపించి ఆరా తీశారనే ప్రచారం. ఎన్నికల సన్నాహాలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ. 4 ఏళ్ల స్థానికత నిబంధనలను పక్కకు. నీట్ కౌన్సిలింగ్కు ఆ విద్యార్థులను అనుమతించాలి. కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం. తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపుకు ఉంటుందని స్పష్టీకరణ. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు, సుప్రీం. అసెంబ్లీకి ప్రీ ఫైనల్. స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కోసం కష్టపడిన కేడర్ను గెలిపించుకుంటాం. కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలి. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. గులాబీ జెండా ఎగిరితే అధికారుల వైఖరిలో మార్పు వస్తుందని వెల్లడి. బీఆర్ఎస్లోకి వికారాబాద్, సిర్పూర్ నుంచి చేరికలు. కేసీకి 18.51 టీఎంసీలు చాలు. మిగిలిన 26.59 టీఎంసీలను మాకు కేటాయించండి. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట తెలంగాణ వాదనలు. రాష్ట్రమంతా కుండపోత. రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు? అంతా అత్యావశ్యకత ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం. వారాంతంలో అటవీ భూమిని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటి? అటవీ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనేది మీరే నిర్ణయించుకోండి. కంచగచ్చిబౌలి కేసులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యలు. ప్రస్తుతం పనులు నిలిపివేసినట్టు తెలిపిన ప్రభుత్వం న్యాయవాది సింఘ్వి. గాజాలో అన్నమో రామచంద్ర. కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టెలా రాలిపోతున్నారు. 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. పట్టువేయని ప్రతిపక్షాలు. పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా 3వ రోజు విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. దంచి కొడుతున్న వానలు. వెస్ట్ ఆర్కిటికా దేశమట, ఆ దేశానికి రాయబారట. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఏకంగా నకిలీ ఎంబీసీని తెరిచిన గనుడు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతపై వల. భారీ ఎత్తున వసూళ్లు. హవాలా మార్గాల్లో షెల్ కంపెనీలకు నిందితుడు హర్షవర్ధన్ జైన్ అరెస్ట్. సంక్షేమ హాస్టల్లో స్టీల్ పాత్రల్లోనే వండాలి, అల్యూమినియం పాత్రలు వాడొద్దు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తా. మంత్రి అడ్లూరి లక్ష్మణ్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్తో కలిసి మిషన్ ప్రకృతికి రాష్ట్ర గురుకులాల శ్రీకారం. ఆర్టీసీకి మహాలక్ష్మి. అది అటవీభూమి కాదు, కానే కాదు. 42% సాధిస్తాం. కేంద్రం మెడల్ వంచైనా తెస్తాం. రైతు చట్టాల్ని అలాగే రద్దు చేయించాం. రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా? వీరిలో ఒకరికి ఛాన్స్. బీజేపీ వర్గాల్లో చర్చ. మోదీ, షాకు నమ్మదగ్గ నేతలుగా రాజ్నాథ్, నడ్డాకు గుర్తింపు. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్
సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. ఉభయ సభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు. హ్యామ్ బాటలో తొలి అడుగు. R&B పరిధిలో 373 రోడ్లకు సర్కార్ ఆమోదం. ఉత్తర్వులు జారీ. మొదటి దశలో 5,190 కిలోమీటర్లు రోడ్ల కోసం 6,478 కోట్లు. జస్టిస్ వర్మ పిటిషన్పై విచారణకు ధర్మాసనం. దాంట్లో నేను భాగస్వామిగా ఉండను. గతంలో ఈ అంశంపై ఏర్పాటైన విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నందునే సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడి. ఇప్పుడు వెలుగు. 14 బ్యాంకుల నుంచి 1,700 కోట్ల లోన్ ఫ్రాడ్. SEW ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఈడీ సోదాలు. బేగంపేట సహా 6 చోట్ల తనిఖీలు. 120 కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లు సీజ్. అవి అటవీ భూములు కావు, ప్రభుత్వ భూములే. కంచగచ్చిబౌలి ల్యాండ్స్పై సుప్రీంకు మరోసారి స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్. బీజేపీ మెడల్ వంచైనా బీసీ రిజర్వేషన్లు. బిల్లుల ఆమోదానికి రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఇండియా కూటమి నేతలను కలిపి మద్దతు కూడగడతాం. సీఎం రేవంత్ రెడ్డి. మహాలక్ష్మితో లాభాల్లో ఆర్టీసీ. 200 కోట్ల ప్రయాణాలతో 6,000 కోట్లు ఆర్జించింది. డిప్యూటీ సీఎం బట్టి. కేసీ కెనాల్ ద్వారా ఏపీ భారీ లూటీ. ఒప్పందాలు. బచావత్ అవార్డులు మించి నీటి తరలింపు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. దేశంలో ఓట్ల దొంగతనం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ట్యాపింగ్ తప్పు కాదు రేవంత్. చట్టబద్ధమే, అన్ని ప్రభుత్వాలు చేసేదే. ప్రైవేట్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డికి సర్కార్ నిర్వాహకం ఇది. తాను చేస్తే ఒప్పు, ఇతరులైతే తప్ప. ఫోన్ ట్యాపింగ్పై బీఆర్ఎస్కు బద్నాం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పదా కాదంటూ సమర్థన. అది ఇల్లీగల్ కానప్పుడు కేసులెందుకు, దర్యాప్తులెందుకు? అధికారులకు, వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్తారా? సీఎం వ్యాఖ్యలపై వెలువడుతున్న విమర్శలు. మోదీపై ధనాధన్ఖడ్. అవిశ్వాస హెచ్చరికలకు రాజీనామాతో బదులిచ్చిన జగదీప్ ధన్ఖడ్. డయేరియాతో 2 మృతి. కామారెడ్డి జిల్లా డేమో గ్రామంలో ఘటన. 3 రోజులుగా వాంతులు, విరేచనలతో గ్రామస్తులకు అస్వస్థత. డయేరియా మరణాలతో రాష్ట్రంలో కలకలం. అర్ధరాత్రి అడవుల ధ్వంసమా? సుస్థిరాభివృద్ధి అంటే బుల్డోజర్తో కూల్చడం కాదు. కంచగచ్చిబౌలి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా. రేవంత్ ఆప్తులకే గ్రీన్ఫీల్డ్ హైవే పనులు. కోర్టు కేసులున్న టెండర్ల ఖరారుకు అధికారుల చర్యలు. ఎస్సీ భూముల్లో కీలకంగా ఏపీ ఎంపీ ప్రతిఫలంగా 4th సిటీ గ్రీన్ఫీల్డ్ హైవే కాంట్రాక్ట్. టెండర్లు ఇంకా ఖరారు కాలేదన్న HMDA.